హౌస్ సైడ్స్ పదే పదే చెప్పారు మేము అడ్డుపడుతున్నామని. నేను ఆ మాట అడిగిన, ఎక్కడ అడ్డుపడ్డారో చెప్పమన్నా. ధైర్యం ఉంటే సమాధానం చెప్పమన్నా. ఎవరి విషయం చెప్పమన్నా. ఎవరో అక్కడ స్థానికంగా కొన్ని విషయాల్లో వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు కోర్టుకు పోతే దానిపైన వీళ్ళ నాయకులు పోయారు. అది కూడా ఒక 2,000 ఎకరాలు, మిగిలినంతా కూడా ఇవ్వచ్చు. 68,000 ఎకరాల్లో 2,000 ఎకరాలు ఏ పార్టీది? ఇప్పుడే విధంగా ఇస్తున్నావు? ఇప్పుడు కోర్టులో ఉన్నాయి. ఎందుకు మాయ మాటలు చెప్పారు? ఎందుకు గాలి కబుర్లు చెప్పారు? ఎందుకు కావాలని మా మీద నెపం మోసారో చెప్పాల్సిన అవసరం మీ పైన ఉంది. శ్మశానాలు ఇస్తారా? అసైన్మెంట్ భూములు ఇస్తారా? ఆట స్థలాలు ఇస్తారా? అదే మరి పేదవాళ్ళ భూములు లాక్కుంటారా? మీ ఇష్ట ప్రకారం చేస్తే కడుపు గాలినవాడు కోర్టుకు పోతే మా మీద కావాలని ఆరోపణలు చేస్తారా మీరు? కాబట్టి నేను అడుగుతున్నా, పెద్ద ఎత్తున 4,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి, మేము నిరూపిస్తాం. నేను సాక్ష్యాలు చెప్పాను, ఎక్కడెక్కడ జరిగిందో చెప్పాను. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి కొన్ని కేసుల్లో అవినీతి ఆగింది, ఇంకా కొన్ని కేసుల్లో అవినీతి జరిగింది. ఇవన్నిటిపైన సిబిఐ ఎంక్వైరీ ఏమని డిమాండ్ చేశాం. ఇంకో పక్కన నరేగా డబ్బులు మిస్యూజ్ చేశారు, దానిపై కూడా ఎంక్వైరీ చేయండి, మేము నిరూపిస్తాం. మీరు చేసిన అవినీతి నిరూపిస్తాం. ఆ విషయం కూడా డిమాండ్ చేస్తున్నా.